హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్కే టీవీ. నేను మీ శేషప్రియ. మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో ఘన విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీని 22 స్థానాలకు పరిమితం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా కూడా బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అని చెప్పకుండానే పోటీలో పాల్గొనింది. గెలిచి 10 రోజులు అవుతున్నా కూడా సీఎం అభ్యర్థి ఎవరని ఇంకా తేలట్లేదు. ఢిల్లీ ప్రజల్లో కూడా సీఎం అభ్యర్థి ఎవరని ఉత్కంఠం రేపుతున్న తరుణంలో తాజాగా కేంద్ర అధిష్టానం ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీలో యువ నాయకురాలిగా దూసుకుపోతున్న రేఖా గుప్తా పేరు కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రేఖా గుప్తా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ మహిళా మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేస్తే దాదాపుగా 29,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 20న రామ్లీలా మైదానంలో చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అదే విధంగా ఎన్టీఏ పాలిత 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారని సమాచారం.